హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వంశీకృష్ణ మువ్వల. ఇప్పుడు మన పుణ్యక్షేత్రమైనటువంటి కాశీలో ఉన్నాము. ఎప్పుడు నేను కాశీకి ఒక 3 టైమ్స్ దాకా వెళ్ళాను. ఇది 4వసారి వెళ్తున్నాను. ఎప్పుడు నేను ఇంత వరదలు వచ్చి ఇంత వాటర్ అప్లో రాలేదు. మన గంగా హారతి చేయటానికి కూడా వీలు కాలేనంత హైట్లోకి వచ్చేసినాయి. మొత్తం అన్ని ఘాట్స్ మొత్తం లైట్ పైదాకా మునిగిపోయినాయి. పడవలు కూడా నో ఎంట్రీ అని చెప్తున్నారు. సో అంత సిచ్యువేషన్ క్రిటికల్గా ఉందన్నమాట. నేను 3 టైమ్స్ వచ్చాను కానీ ఎప్పుడు ఇంత క్రిటికల్గా సిచ్యువేషన్ అయితే చూడలేదు. ఇది ఫోర్త్ టైం ఎందుకు వచ్చానంటే, మా నాయనమ్మ గారు చనిపోయినారు కదా. మనం త్రివేణి సంగమంలో ఆల్రెడీ పిండ ప్రదానం చేశాం కదా. సో ఇక్కడ కాశీలో కూడా పిండ ప్రదానం చేయడానికి మా బాబాయ్ వాళ్ళతో వచ్చాను. వాళ్ళ కార్యక్రమం వెనకాల చేస్తున్నారు. సో మేము ఈడ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. అసలు ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ కానీ ఎప్పుడు నేను చూడలేదు. చెప్పారు చాలామంది బయలుదేరేటప్పుడు వాటర్ లెవెల్ తగ్గుద్దేమో అనుకున్నాను. నేను 1 మంత్ బిఫోరే టికెట్స్ బుక్ చేశాను కదా. సో 1 మంత్ బిఫోరే కదా, ఇంకా తగ్గి ఉంటుందిలే వాటర్, బోట్లో పాపం అందరికీ చూపిద్దాము. చాలామంది నాతో వచ్చిన వాళ్ళు ఒక 10 మెంబర్స్ దాకా కొత్తగా వస్తున్నారన్నమాట. అంటే ఇదే ఫస్ట్ టైం వాళ్ళు వచ్చేది. సో నేనంటే 3 టైమ్స్ వచ్చాను కాబట్టి నేను బోట్ రైడ్ అన్నీ చేసేసాను. సో వాళ్ళు ఇదే ఫస్ట్ టైం కాబట్టి పాపం అందరూ జాలీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ కాశీకి వచ్చి పవిత్ర స్నానంలో మునుగుతూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా మీకు టైంగా ఉంటే ఒకసారి కాశీ పుణ్యక్షేత్రం వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోండి, చాలా మంచిది. ఇప్పుడు మనము ఆటోలో పోతున్నాం. ఎక్కడంతా బ్యాటరీ ఆటోలు ఉంటాయన్నమాట. సో 5 మెంబర్స్ ఆర్ 6 మెంబర్స్ కూర్చోవచ్చు ఈజీగా. ఎక్కడికి పోవాలన్నా ఆ బ్యాటరీ వెహికల్స్లోటి చాలా సన్న సందులుగా ఉంటాయన్నమాట. అన్నీ మన మాదిరి ఇక్కడ పెద్ద పెద్ద రోడ్లు ఉండదన్నమాట. మినిమం చిన్న డిస్టెన్స్ ఒక 6 ఫీట్ 7 ఫీటు అట్లా వెడల్పు ఉండే సందులే ఎక్కువ ఉంటాయి. సో అక్కడంతా ఈ బ్యాటరీ వెహికల్స్లోనే మనము జర్నీ చేస్తూ ఉండాలి. చూడండి, అందరం మేము దర్శనం చేసుకునేసి స్వామివారిని కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకునేసి అలసిపోయి కూర్చోన్నాం. అప్పుడు ఒక ఫోటో. సో అందరూ కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకునేసి అందరము ఇంకా ఓపిక లేక కూర్చునేసి ఉన్నాం అనమాట. ప్రజెంట్ అందరూ పాపం కొంచెం పెద్దవాళ్ళు కదా, అందరూ ఓపిక కూర్చొనేసి మళ్ళీ అక్కడి నుంచి కాశీ విశ్వనాథ్ దగ్గర నుంచి కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి టెంపుల్ అన్నీ దర్శించుకున్నాం. కానీ మనము అక్కడ ఫోన్స్ ఎంట్రీ లేదు కాబట్టి సో అవన్నీ నేను తీయలేకపోయాను. కొన్ని మాత్రం తీసాను. ఇది గవలమ్మ గుడి అనమాట. ఇది కూడా ప్రసిద్ధిగాంచిన గుడి అనమాట. మన కాశీకి వెళ్ళినప్పుడు ఆ ప్రసిద్ధిగాంచిన గుడి గవలమ్మ గుడి కూడా మనం దర్శించుకుంటే చాలా మంచిదనమాట. సో అక్కడ మనం చూడాల్సింది గవలమ్మ గుడి, కాశీ విశాలాక్షి, కాశీ విశ్వనాథుడు, కంచి కామాక్షి. చిన్న మిస్టేకు. సో కాశీ విశాలాక్షి, కాశీ విశ్వనాథ్, సో అన్ని ముఖ్యమైన టెంపుల్స్ ఉన్నాయి. ఇది దుర్గాదేవి టెంపుల్. నీట్గా బాగా రెడీ చేస్తున్నారు చూడండి. ఆయన మన సీఎం యోగి వచ్చిన్నారు ఆ రోజు, ఒక 2 డేస్ బ్యాక్ మేము పోయినప్పుడు వచ్చిన్నారు. సో అందుకని ఆయన వస్తున్నారని చెప్పని దుర్గాదేవి టెంపుల్ని కూడా బాగా నీట్గా రెడీ చేశారు చూడండి. ఎంత బాగా రెడీ చేశారంటే అంత బాగా రెడీ చేశారు. ఇది కూడా ముఖ్యమైన టెంపుల్. అక్కడ దుర్గాదేవి టెంపుల్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. బాగా డెకరేషన్ చేశారనమాట. దాని లోపల కొంచెం జూమ్ చేశాను కానీ మనకు ఫోన్స్ కొన్ని చోట్ల లోపల వెళ్ళలేదు కాబట్టి తీయగలిసినంత వరకు తీశాను, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ప్రతి ఒక్క గుళ్ళో మనకి కాలభైరవుడు అనేవాళ్ళు, ప్రతి ఒక్క గుళ్ళో మనకి కాలభైరవుడు ఉంటారన్నమాట. కాశీ విశ్వనాథ్ టెంపుల్ కాడి ఎక్కడైనా సరే కాశీలో కూడా మన కాలభైరవుడు గుడి కూడా ఉంది. మీకు తర్వాత ఈ వీడియోలోనే కంటిన్యూషన్ కూడా కాలభైరవుడు గుడి కూడా మీకు కనబడుతుంది చూడండి. ఇప్పుడు మనం దుర్గాదేవి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడి నుంచి బయలుదేరాము. సో ఇది ఒక గుడి, తులసి మాతా గుడి అనేసి ఉంది. అక్కడ కూర్చొని ఫోటో తీసుకుని, ఇది తిలబండేశ్వరుడు అన్నమాట, ముఖ్యమైన స్వామిన. ఇది కాలభైరుడు. మనకు ఫొటోస్ అలౌడ్ లేదు. సో ఎట్టోకట్ట నేను కొంచెం తీశాను గుడి లోపల. చూడండి ఎంత జనాలు ఎంత రష్గా ఉందంటే అంత రష్గా ఉంది కాలభైరవుడి గుడి. జనాలు హెవీగా ఉన్నారు. ఏదో హోమాలు కూడా జరుగుతున్నాయి బయట. సో అందువల్ల ఏమంటే జనాలు ఎక్కువైపోయేసి అసలు తొక్కించుకున్నట్టుగా అయిపోయింది. మాకు అంతా దర్శనానికి పోవాలంటే కూడా ఒక్కొక్కటి ఇబ్బంది పడతానే పోయినాం. ఎట్టొకటి అన్ని గుళ్ళు దర్శనాలు చేసుకొని జాగ్రత్తగా వచ్చేసాము. మా రిటర్న్ ట్రిప్ కూడా వచ్చేసి మేము ఇంటికి వచ్చేసాము కూడా. సో మీకు అన్నీ ఒక్కొక్కసారి చూపిద్దామనేసి మన కాలభైరవుడి గుళ్ళో మన వీపు మీద వాళ్ళు నెమలికలతోటి గట్టిగా తడతారు. సో అదేదో మంచి జరుగుతుందనేసి నేను మా కొడుకు అందరం తట్టించుకొని నీట్గా ఎదురుండి. నేను ఒకటి ఇది మన గంగా హారతి. సో మన ఘాట్స్ అన్నీ మునిగిపోయాయి కదా, దీనికోసం ఒక స్పెషల్ ప్లేస్లో గంగా హారతిని ఏర్పాటు చేశారన్నమాట. సో అక్కడికి వెళ్ళేసి ఆ గంగా హారతి ఈవినింగ్ 7 o'clockకి స్టార్ట్ అవుతుంది, 7:45 కంప్లీట్ అయిపోతుంది.
సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ కాశీలో ఇవన్నీ దర్శించుకోండి. నా వీడియోలో మీకు ఏదైనా న్యూస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇట్లు మీ మువ్వల వంశీకృష్ణ. బాయ్ ఫ్రెండ్స్. గంగాహారతి కూడా ఎంత బాగా చేస్తున్నారో చూడండి. సో మనం దర్శించుకోవాల్సింది మంచి పుణ్యక్షేత్రం ఇది. ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి.